ఒకవైపు ప్రభుత్వ బ్యాంకుల విలీనం గురించి చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటికే 27గా ఉన్న ప్రభుత్వ బ్యాంకులు 12కి తీసుకొచ్చారు. 12 నెక్స్ట్ 4 బ్యాంకులకేమో తీసుకొని వస్తూ ఉన్నారు అని. దానికి ప్రధానమైన కారణం పెద్ద పెద్ద వేలు లక్షల కోట్ల అప్పులు ఇవ్వాలి అంటే ఇప్పుడున్న బ్యాంకుల స్థాయి సరిపోవట్లేదట. అన్ని విలీనమైతే వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుంది కాబట్టి ఎక్కువ అప్పులు ఇవ్వగలుగుతారట. అప్పుడేవో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారట. అప్పుడు ఎక్కువ డెవలప్మెంట్ జరుగుతుందట. ఏదో వీళ్ళ పిచ్చి వీళ్ళది. అలా బ్యాంకుల విలీనాల గురించి చర్చ జరుగుతూ ఉంటే మరొక వైపు బ్యాంకుల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఎగ్గొడుతున్న వాళ్ళ చర్చ, అండ్ బ్యాంకుల్లో అకౌంట్లలో కనీసం కూడా మెయింటైన్ చేయడం లేదని, డెబిట్ కార్డ్ ఛార్జెస్ అని, క్రెడిట్ కార్డ్ ఛార్జెస్ అని, ఈ మినిమల్ ఛార్జెస్ పేరుతో వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్న అటువంటి బ్యాంకుల చర్చ ప్యారలల్గా జరుగుతూ ఉంది. ఇప్పుడు రఘురామకృష్ణంరాజు గారు తన మీద మెయిన్ పంజాబ్ నేషనల్ బ్యాంకుతో వాళ్ళు లీడ్ చేస్తున్న బ్యాంకుల కన్సార్షియం మోపిన అభియోగాలు ఏంటి, సిబిఐకి చేసిన కంప్లైంట్ దగ్గర 1000 కోట్ల రూపాయలు ఇన్పవర్ థర్మల్ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి తీసుకొని దాన్ని దారి మళ్లించి నిధులను మళ్ళీ వాటిని ఎఫ్డి చేసి ఎఫ్డీల మీద మళ్ళీ లోన్లు తీసుకున్నారు. ఈ డబ్బు ఏమంటారు, ఈ లోన్ తీసుకోవడం కోసం ఏవైతే ఆస్తులు తాకట్టు పెట్టారో వాటిని ఫోర్జరీ పత్రాలతో అమ్మేసుకున్నారు. తీసుకున్న డబ్బుకు వడ్డీలు కూడా కట్టడం లేదు అని సిబిఐ కంప్లైంట్ ఇస్తే 5 సంవత్సరాల పైన స్టే ఉంది. తాజాగా సుప్రీంకోర్టు స్టే ఎత్తేసింది. ఇప్పుడు నెక్స్ట్ అది విచారణ జరుగుతుందా లేదనేది బిగ్ క్వశ్చన్. ఒక రఘురామకృష్ణరాజు గారి మీదని కాదు, ఇటువంటి బిగ్ షాట్స్ మీద ఎవరి మీద. ఎందుకంటే పొలిటికల్ లింక్స్ వేల కోట్లు. కొందరు రాజకీయాల్లో ఉండి ఇక్కడే ఉంటారు, మరికొందరు వ్యాపారవేత్తలు దేశం వదిలి పారిపోతారు, మరికొందరు ఐపీఎల్ పెడతారు. రకరకాలుగా ఎన్ని వేల లక్షల కోట్ల రూపాయలు ఈ విధంగా. కానీ మామూలు నీ నుంచి నా నుంచి అయితే విడిగా ప్రతిదానికి ఇంత డబ్బులు అని చెప్పి వసూలు చేస్తారు. నీకు నాకు 50,000 లోన్ ఇవ్వాలన్నా కూడా ఇవ్వరు. మరి ఇట్లాంటి వాళ్ళు ఇంకా నెక్స్ట్ బ్యాంకులు విలీనం జరిగిన తర్వాత పెద్ద బిగ్ షాట్స్పై ఎక్కువ డబ్బులు తీసుకొని వాళ్ళు జంపు చేయాలని చెప్పి దేశం దాటి వెళ్ళిపోయినా, లేకపోతే ఇంకేదైనా కనుక ఎక్కువ నష్టాన్ని మిగిల్చిన అల్టిమేట్గా అది పడేది నీ మీద నా మీదే, ఇంకెవరి మీద పడుతుంది? మన సొమ్మే కదా, అది మన సొమ్మే కదా బ్యాంకుల దగ్గర ఉన్నది. నీ దగ్గర నా దగ్గర మొత్తం రూపాయల నుంచి వసూలు చేస్తారు, పోయి ఎవరికో ఇస్తారు, వాళ్ళు ఎగ్గొడతారు, వాళ్ళు కట్టరు, వాళ్ళు చెయ్యరు. ఇటువంటి వాటికి సొల్యూషనే లేదా? ఫాస్ట్ రికవరీ చేయడము, లేదా ఫాస్ట్గా వీళ్ళ మీద చర్యలు తీసుకునేలా ఉండడము, ఇటువంటి సిస్టమే లేదా, ఇటువంటి మెకానిజమే లేదా? ప్రతి మెకానిజము ఉంది, కానీ అమలు చేసేది ఎవరు? ప్రతిదీ మన దేశంలో రాజకీయంతోనే ముడిపడి ఉంటుంది. ఏ వ్యవస్థ అయినా వ్యవస్థలాగా పనిచేస్తుందా? ఏ వ్యవస్థలాగా పనిచేస్తుందా? మళ్ళీ కావాలంటే స్కూల్లో బిల్డింగ్లు కట్టాలి, ఆసుపత్రులు బిల్డింగ్లు కట్టాలి, ఒకటి ఆసుపత్రులు కట్టాలి, ఇంకేమైనా కాలేజీలు కట్టాలి అంటే డబ్బులు ఉండవు. లేదు మా దగ్గర 1000 కోట్లు లేదు, మా దగ్గర 2000 కోట్లు లేదు, అందుకని చెప్పి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాం, ప్రైవేట్ భాగస్వామ్యం పోతాం, మా దగ్గర ఇది లేదు అది లేదు అని చెప్పి మళ్ళీ ప్రభుత్వాలు పేదేడుపులు ఏడుస్తూ ఉంటారు. ఇలా ప్రజల సొమ్ము దాచుకున్న బ్యాంకులేమో ఎవరికో లోన్లు ఇచ్చేస్తూ ఉంటాయి. వాళ్ళేమో కొందరు విదేశాలకు ఎగిరిపోయి అక్కడ బ్రహ్మాండంగా లగ్జరీ లైఫ్ లీడ్ చేసే వాళ్ళు మరికొందరు. చూడండి, మొత్తం మీద మన దేశంలో వ్యవస్థలు అయితే అబ్బో ఇటువంటి వ్యవహారాలతో 3 పువ్వులు 6 కాయలు. ఎక్కడ అడ్డుకట్టబడట్లేదు వీడికి, ఎక్కడ అడ్డుకట్టబడట్లేదు.